నేను చూసిన పర్ఫెక్ట్ హారర్ మూవీ అయితే 10 years బ్యాక్ కాంచన 2 అనమాట. దానిలో రాఘవ లారెన్స్ యాక్టింగ్ గానీ, దానిలో మ్యూజిక్ గానీ అంత పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు. మళ్ళీ 10 years తర్వాత ఇప్పుడు ఈశా మూవీ చూసినాక నాకు అది సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఒక పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ చూసాం అనిపించింది. ఈ మూవీ రివ్యూ ఏంటో, ఈ మూవీ స్టోరీ ఏంటో ఇన్ డెప్త్ గా మాట్లాడదు ఈ వీడియోలో. ఈశా మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఈశా అని ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఆ అమ్మాయి చుట్టూ జరిగే మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. తన లైఫ్ లో జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్, డ్రీమ్స్, వాటి వెనక ఉన్న నిజమెంత అబద్ధం అంటే అయితే ఈ మూవీ అయితే మనకు చెప్తుంది. అదంతా మీరు మూవీకి వెళ్ళి చూడాలన్నమాట. హర్రర్ అండ్ సస్పెన్స్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో హర్రర్ చీప్ స్కాట్స్ లా కాకుండా మన మైండ్ లో భయం టెన్షన్ క్రియేట్ చేసే టైప్ అనమాట. డార్క్ లైటింగ్, సైలెన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి అయితే మనకి అసలు టెన్షన్ అయితే క్రియేట్ చేస్తాయి. ఆ డార్క్ లైటింగ్ అండ్ సైలెన్స్ వల్ల మనకైతే హర్రర్ ఫీలింగ్ ఇంకా బాగా అనిపించింది. అన్ని సినిమాస్ లో కాకుండా డార్క్ లైటింగ్ అయితే ఈ మూవీలో సూపర్ ఉండేది. దాని వల్ల హర్రర్ ఫీలింగ్ అనేది గట్టిగా అనిపించింది అనమాట మనకి. ఈశా రోల్ చేసిన హీరోయిన్ యాక్టింగ్ అయితే ఈ మూవీకి బిగ్ స్ట్రెంత్ అనమాట. తన కోపాన్ని, బాధని, కన్ఫ్యూజన్ ని బాగా చూపించింది అనమాట ఈ మూవీలో. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అనేది బాగా చేశారు. వాళ్ళందరూ భయపడడం గానీ, ఆ లైటింగ్స్ భయపడడం అంతా సూపర్ బాగా చేశారు. అందరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బాగా స్ట్రెంత్ వచ్చేసి ఈశా రోల్ చేసిన హీరోయిన్ అనమాట. తనైతే బాగా చేసింది. ఈ మూవీకి ఇంకో స్ట్రెంత్ వచ్చేసి బీజిఎం అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ అసలు సస్పెన్స్ సీన్స్ లో అయితే అసలు మనకు గూస్ బంప్స్ ఇస్తుంది. సూపర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారు కానీ అన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చారు. బీజిఎం అయితే మనకి ఇంకా హర్రర్ ఎలివేట్ బాగా చేస్తుంది అనమాట. మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, కొన్ని సీన్స్ మనకి బాగా స్లోగా ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ బాగున్నప్పుడు కొంచెం స్లోగా ఉండిద్ది. కొన్ని సీన్స్ ఇంకా ప్రేడిటబుల్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అంతా బాగానే ఉంటాయి. కానీ కొన్ని సీన్స్ మనకి ప్రేడిటబుల్ గా అనిపిస్తాయి. ఈ మూవీ కొంచెం ఫుల్ హర్రర్ బాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళకి కొంచెం థ్రిల్ టైప్ వచ్చింది. హర్రర్ ఉండిద్ది, కొంచెం థ్రిల్ టైప్ గా ఉండిద్ది. ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ లాగా అనిపించింది ఓవరాల్ గా. ఈ మూవీ క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే, క్లైమాక్స్ లో మూవీకి స్ట్రాంగ్ ట్విస్ట్ అయితే ఉండిద్ది అనమాట. మూవీ అంతా కొంచెం స్లో బిల్డ్ చేసినప్పటికీ ఆ మిస్టరీకి అయితే ప్రాపర్ పే ఆఫ్ అయితే వచ్చింది ఆ ట్విస్ట్ ద్వారా. ట్విస్ట్ అయితే బాగుండిద్ది. ఆ సినిమాటిక్ ట్విస్ట్ గానీ అంతా సూపర్ ఉండిద్ది అనమాట. ఓవరాల్ గా ఈశా మూవీ అనేది సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ థ్రిల్లర్ లవర్స్ కి అయితే మస్ట్ వాచబుల్ మూవీ. జనరల్ ఆడియన్స్ కి అయితే వన్ టైం వాచ్ కూడా డెఫినెట్ గా వర్త్ అని చెప్పొచ్చు. ఈ మూవీ నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇది అనమాట ఈశా మూవీ రివ్యూ అయితే. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఒక జనరల్ ఆడియన్స్ ని, థ్రిల్లర్ లవర్స్ కి అయితే ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఈ మూవీ అయితే ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు. అటువంటి అసభ్యకరమైన సీన్స్ అయితే లేవు. ఈ క్రిస్మస్ కి, వీకెండ్ కి అందరూ వెళ్ళొచ్చు. ఫ్యామిలీస్ అందరు, పిల్లలు అందరూ వెళ్ళొచ్చు. ఈ మూవీలో హర్రర్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. లైటింగ్స్ కానీ అంత సెటప్ అంతా బాగా చేశారు. కలర్ గ్రేడింగ్ అంత హర్రర్ ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ఫ్రెష్ మూవీని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఈ మూవీ అయితే మస్ట్ వాచబుల్ మూవీ. దగ్గరలో ఉండే థియేటర్కి అయితే వెళ్ళాలన్నమాట. సూపర్ ఉంది మూవీ అయితే. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు కామెంట్లు మీ ఒపీనియన్ చెప్పండి. ఎలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.